హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగా వీడియోతో వస్తున్నాం. ఇదేంటంటే ఆఫీస్ టేబుల్ని 5 మినిట్స్లో ఎలా తయారు చేయొచ్చు అని. నెక్స్ట్ వార్డ్రోబ్స్ వచ్చాయి, రెండు మీకోసం చూపిస్తాను. ఇది చూడండి, 6x3, 6 ఫీట్ హైట్ వస్తుంది, 3 ఫీట్ విడ్త్ వస్తుంది. ఇవి 2 బాక్సెస్ వస్తాయి. ఈ రెండిట్లకి లాక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ ఫిట్ చేస్తాం. ఈ ప్లాంక్ తీసి ఏదైనా బట్టలు అవి హ్యాంగ్ చేసుకోవడానికి వాటికి కూడా అలా కావాలన్నా అలా చేస్తాం. ఇవన్నీ ఆఫీస్ టేబుల్స్, బెడ్ సైడ్ బాక్సులు అండి ఇవన్నీ. నెక్స్ట్ ఇది మీకు 5 మినిట్స్లో కూడా మనం ఆఫీస్ టేబుల్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. బాక్సెస్ అండి, ఇది దేనికది సపరేట్గా వస్తుంది. అయితే పర్టికర్ ఇది అంటే ఒకవేళ ఆఫీస్లోకి వెళ్ళకపోయినా చేసినా చాలా ఈజీగా ఫిట్టింగ్ అవుతుంది. ఇది లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది చూద్దరు, కానీ టేబుల్ ఫినిషింగ్ అది ఎలా వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. చూడండి, కింద 2 టేబుల్స్ వస్తాయి. అది కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీద ఇలా పెట్టడమే. సही है? हाँ, थोड़ा दिखना पड़ेगा. టూ బాక్స్ పెట్టుకున్నాక ఇది మార్కింగ్ ఇస్తారండి. ఇది అటు ఇటు కూడా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ దగ్గర పెడితే కింద హోల్స్ ఉంటాయి. హోల్స్ ఉంటే ఇగోండి చిన్న స్క్రూస్ ఉంటాయి. ఈ టైపు ఇగోండి స్క్రూస్ పెట్టి కింద నుంచి ఫిట్ చేసుకోవడమే. డ్రిల్ మెషిన్కి పెట్టి ఇది ఎవరైనా చేసుకోవచ్చండి, పెద్ద కష్టం అయితే కాదు. ఎందుకంటే దీనికి హోల్స్ ఇస్తారు. भाई बड़ा वाला दे दा, इसमें है. भाई दबाओ, आ जाओ इधर, थोड़ा हाथ दबाओ. ఇదిగోండి పైన పట్టుకోవాలి, అంటే ప్రెజర్కి అది కిందకి మూమెంట్ అవుతుంది కాబట్టి ఫిట్ అయిపోయిందండి, అంతే. సేమ్ అలాగే 4 సైడ్స్ 4 స్క్రూస్ ఉంటాయి. చాలా ఈజీ అండి ఇది ఫిట్ చేసుకోవడం. ఫైనల్గా దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దరు, కానీ వెయిట్ చేయండి. అంతే. ఈ డ్రాయర్ ఉంది కదా, ఇది 2 క్లాంప్స్ ఉంటాయి. ఆ 2 ఓపెన్ చేసుకొని దీనికి కూడా 4 స్క్రూస్ ఉన్నాయండి. ఎందుకంటే హోల్ ఉంది ఇక్కడ. చాలా ఈజీ ప్రాసెస్ అండి, 5 మినిట్స్లో అవుతుంది. లాస్ట్కి ఎలా వస్తుంది అనేది చూద్దరు, కానీ వెయిట్ చేయండి. బేసిక్గా ఇది మనం చెయ్యం కాబట్టి నాకు పెద్ద ఐడియా లేక ఇంత స్లోగా చేస్తున్నాను. అదే మన కుర్రోళ్ళు అయితే 2 మినిట్స్లో చేసేస్తారు.
అలవాటు ఉండాలి. ఇది మీకోసం చేస్తున్నాను నేను ఇది. టేబుల్ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ ఎలివేషన్ ఒకటి ఉంది, అది ఎలా అనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది చూడండి, చాలా ఈజీ ఇది కూడా. ఆజా ఐసా ఇవ్వండి, ఇది జస్ట్ ఇలా పెట్టడమే. ఇవ్వండి బ్లాక్ కలర్ది ఉంది కదా, ఈ రెండు ఇలా పెట్టి అంతే అండి. ఇవ్వండి సైడ్ కూడా చూడండి, ఇది కీబోర్డ్ అది పెట్టుకోవడానికి. ఇంకా ఫైనల్గా ఫ్రంట్ ఎలివేషన్ ఉంది, అది కూడా చేసేస్తాం, ఒక 2 minutesలో అయిపోతుంది. లా ये कहाँ रखेगा यार, लेके आ जाओ. ऐसे ही ऐसे अभी करेक्ट पकड़ा टाइट करा नहीं और ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఎలా వస్తుందండి. ఇది మెయిన్ ఏంటంటే నాకు పెద్ద అలవాటు లేక లేట్ అయింది. అంటే నేను ఎందుకు ఫిట్ చేశాను అంటే, ఎక్కడైనా దూరం కస్టమర్స్ వెళ్తే వాళ్ళంతటా వాళ్ళు ఫిట్ చేసుకునేలా చేయగలరా లేదా అని తెలుసుకోవడానికండి. ఈజీగా కష్టమా అని తెలుస్తుంది కదా, సో దాన్ని బట్టి బాగుంటుంది కదా అని నేను చేశాను. మరీ అంత కష్టమైతే కాదు, నేను చేశాను అంటే చాలా ఈజీ అని చెప్పను, బట్ ఈజీగానే ఉంది. కరెక్ట్గా తెలియాలండి, తెలిస్తే చాలా ఈజీగా అయిపోద్ది, అంత కష్టం అయితే కాదు. బట్ ఏంటి అంటే నాకు అస్సలు ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. బట్ నేను చేశాను అంటే మీరు 100% చేసేయగలరు. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి స్క్రూ అయితే. ఇది అసలు ఫ్యాక్టరీలోనే మనం ఫిట్టింగ్ చేసుకొని తెచ్చుకోవచ్చు, కానీ ఇలా ఎందుకు తెచ్చాను అంటే పార్ట్స్గా చేసి ఏదైనా ఒక ఆఫీస్లోకి లోపలికి వెళ్ళవండి కొన్ని వాటికి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చాలా చిన్న మెట్లు ఉంటాయి, స్టెయిర్ కేస్ చిన్నది ఉన్న వాళ్ళకి మీదకి ఆఫీస్కి వెళ్ళాలి అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది.
అదే ఇలా ఓపెన్గా చేసుకొని తెచ్చుకుంటే కనుక మీకు చాలా ఈజీగా లోపల ఫిట్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఇలా చేశాను. ఫైనల్ అవుట్పుట్ చూడండి. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందండి? ఇది కీబోర్డ్ పెట్టుకోవడానికండి. ఇదేమో బిగ్ డ్రాయర్ వస్తుంది, ఇందులో ఫైల్స్ అవి పెట్టుకోవడానికి అటు అవుతుంది. ఇదేమో క్యాష్ కౌంటర్ అండి. చూడండి, ఇది కూడా చాలా పెద్దదే సైజ్ అయితే. కిందన కూడా ఇదిగోండి పెద్దదే వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫ్రంట్ని మన సిస్టమ్ అది ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా సరే అవుతుంది. సో ఫైనల్గా టేబుల్ ఇదండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మన దగ్గర, మీ అందరికీ తెలిసిందే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ చాలండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, పెట్టమని కూడా మీరే సజెస్ట్ చేశారు. మీ వల్లే నేను ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నా ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. బట్ ఇంకా మోర్ రీచ్ అవుతుంది అని చాలామంది కస్టమర్స్ సజెస్ట్ చేయడం వల్ల నేనైతే స్టార్ట్ చేశాను. చాలామంది చూస్తున్నారు కానీ కనీసం అట్లీస్ట్ ఒక లైక్ కూడా చేయట్లేదు. వీలైతే లైక్ చేయండి. మన ప్రోడక్టే అండ్ మన ప్రైస్ కూడా మీ అందరికీ తెలుసు, చాలా రీజనబుల్గా ఉంటుందని. ఈ టేబుల్ ఎంత అనేది మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. ఇది చూశారు కదా, ఇది నాకైతే చాలా ఈజీగానే ఫిట్ చేశాను. కాకపోతే కొంచెం టైం అయితే పడింది ఫస్ట్ టైం నేను ఫిట్ చేశాను. ఇది నేను చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఒకవేళ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చాలా దూరం నుంచి కస్టమర్స్కి మనం పంపిస్తుంటాం, ఒరిస్సా అని. ఇలా ఒకవేళ ఇలాగా కనుక పంపిస్తే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ అవుతుందండి. ఎందుకంటే అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఆ ఓపెన్గా మీకు టేబుల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను, ఒకసారి రండి. ఇదిగోండి, మీకు అలా బాక్సెస్ వస్తాయి. ఇదిగోండి, ఇవన్నీ చూడండి, ఇలా ప్యాకింగ్ వస్తుంది 2 టేబుల్స్కి. దీనివల్ల ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇలా 2 టేబుల్స్ వస్తాయి ప్రతిదీ కూడా. ఇది ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు, మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అవుతుంది. ఇలాగ ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దగా ఎక్కువ అవ్వదు. అందుకోసం ఇలా చేశాను. నేను ఎందుకు ఫిట్ చేశానంటే, మా కుర్రోళ్ళు అయితే ఒక 10 మినిట్స్ 5 మినిట్స్లో మొత్తం ఫిట్ చేసేస్తారు. నేను ఫిట్ చేయడానికి గల కారణం, నాలాగే మీరు పట్టుకెళ్తారు కదా, మీకు ఐడియా ఉండదు కదా. సో మనం చేయగలమా లేదా అని మీ అందరి కోసం నేనైతే ఫిట్ చేసి చూపించాను. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.